ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బీటెక్ ఛానల్. నా పేరు వెంకట్. అందరు బాగానే ఉంటారు. ఫ్రెండ్స్, నేను ఇవాళ మీ ముందుకి ఇవాళ మన డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో చేశాం కదండి. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ లింక్ పెడతాను, చూడండి. ఇంకోటి, డ్రోన్ అన్బాక్స్ చేసిన తర్వాత నేను కొన్ని వీడియోస్ కూడా తీశాను, డ్రోన్ వీడియోస్ కూడా, డ్రోన్ షాట్స్ కూడా తీశాను. దాన్ని రివ్యూ చేసినప్పుడు నాకు తెలిసింది ఇంకో విషయం ఏంటంటే, బేసికలీ నేను చెప్పినట్టు డ్రోన్కి, ఈ DJI Neo 2 డ్రోన్కి మనకి వీడియోకి బేసికలీ రిమోట్ అవసరం లేదండి. బట్ ఒకవేళ DJI వాళ్ళు కూడా మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఆ ఆప్షన్ ఏంటంటే బేసికలీ మనకి మొబైల్ యాప్ నుంచి కూడా యూ కెన్ కంట్రోల్ దస్ డ్రోన్ అండి. సో ఆ డ్రోన్ ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఆ డ్రోన్లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో అని నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియోలో కూడా యూ కెన్ సీ యాప్లో ఉన్న ఫీచర్స్ కూడా నేను మీకు పక్కన పెట్టి కూడా చూస్తాను. కొంచెం కొత్తగా ట్రై చేశాను, కొత్త యాంగిల్స్ పెట్టాను. సో ప్లీజ్ ఎంజాయ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను మీకు అంతకుముందు మన గత టూ వీడియోస్లో చూసుకుంటే మనం డ్రోన్ గురించి చెప్పుకున్నాం కదా. సో దీన్ని యాక్షన్ ఇవాళ చూపిస్తాను. సో దీన్ని నేను చెప్పినట్టు దీనికి రిమోట్ అవసరం లేదండి. బట్ స్టిల్ మీరు నాకు మాన్యువల్ కంట్రోల్ కావాలి అనుకుంటే దెన్ మనకి మొబైల్లో ఒక యాప్ ఉంటుంది, DJI Fly యాప్ అని. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా పనిచేస్తుందో చూపిస్తాను. ఇది మాన్యువల్ మోడ్లో ఉన్నాను. సో మాన్యువల్ మోడ్లో ఇప్పుడు నేను టేక్ ఆఫ్ బటన్ వస్తాను. చూడండి ఏం చేస్తుందో. టేక్ ఆఫ్ బటన్ కొంచెం లాంగ్ ప్రెస్ చేసి ఉంచాలి. ఇప్పుడు ల్యాండింగ్ బటన్ వస్తానంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి ల్యాండ్ బటన్ వస్తాలి, లాంగ్ ప్రెస్ చేయాలి, ఇలా ల్యాండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ డ్రోన్ యాప్తోనే పనిచేస్తుందా అని. లేదండి, యాప్తో కూడా అవసరం లేదు, మాల్ కూడా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఈ డ్రోన్ గురించి చెప్పుకున్నాం, కానీ దీనిలో ఉన్న ఫీచర్స్ గురించి ఇంకా చెప్పుకోలేదు కదా. సో ఈ డ్రోన్ చూస్తే ఇక్కడ మనకి 2 స్క్రీన్స్ ఉన్నాయి కదా. స్క్రీన్ అనకూడదండి, జస్ట్ LED ప్యానెల్లో అనుకోవచ్చు. సో ఈ LED ప్యానెల్లో మనకి ఏం చెప్తుందంటే ఇది ఏ మోడ్లో ఉందో చూపిస్తుంది. ఇది ఏ మోడ్లో ఉందని చూపిస్తుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సైకిల్ ఫాలో అని ఉంది. సో అదే కాకుండా దీనిలో చాలా మల్టిపుల్ మోడ్స్ ఉంటాయి. సర్కిల్ అని, అండ్ ఆల్సో సెల్ఫీ షాట్ మోడ్ అని, అండ్ ఆల్సో డాలీ జూమ్ మోడ్ అని, అండ్ స్కీయింగ్ ఫాలో అని, అండ్ ఆల్సో సైక్లింగ్ ఫాలో అని చాలా మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్స్ అన్ని నేను మొబైల్ యాప్ నుంచి ఆపరేట్ చేస్తున్నాను. ఒకవేళ నాకు మొబైల్ యాప్ అవసరం లేదు, నేను జస్ట్ ఎక్కడున్నా అక్కడ న్యాచురల్గా కావాలి అనుకుంటే ఇక్కడ ఈ పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ పక్కన 2 యారోస్ ఉన్నాయి కదా, పైకి కింద కానీ, ఇవే అండి ఈ 2 బటన్స్. ఆ 2 బటన్స్ ప్రెస్ చేసినా కూడా ఇట్ విల్ చేంజ్ అనమాట. చూసారా, సెల్ఫీ షాట్ అని వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసుంటే అండ్ ఆఫ్ కోర్స్ మీకు నచ్చుంటే, నేను ఇంకా మంచి వీడియోస్ తీయాలనుకుంటే అండ్ మీరు నాకు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ ఎంకరేజ్ చేయండి. ఆఫ్ కోర్స్ ఎంకరేజ్ ఎలా చేస్తారో మీకు బాగా తెలుసు. ఏం లేదంటే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అండ్ ఇలా నుంచి ఇలాంటి వీడియోస్ ఇంకా బాగా వస్తాయి. నేను ఆఫ్ కోర్స్ చాలా కొత్త కూడా ట్రై చేస్తున్నాను అండ్ కొత్త స్క్రిప్ట్స్ కూడా వస్తున్నాను. ఇంకా తొందరలోనే ఒక టెక్ న్యూస్ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతాను. అండ్ టెక్ న్యూస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ చెప్తానండి. అంటే రెగ్యులర్గా మీరు యూట్యూబ్లో చూసే టెక్ న్యూస్ కాకుండా నేను ఇంకొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ దానిపైన కూడా నేను ఐ వాంట్ టు స్టార్ట్ ఏ టెక్ న్యూస్ ఛానల్. సో స్టే ట్యూన్ అండ్ ఆఫ్ కోర్స్ ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.